చాలా మంది ఏం చేస్తున్నారంటే హైదరాబాద్లో క్రాస్ బ్రీడ్ ఆవులను తీసుకొచ్చి కొంచెం రాటీలో కానీ సాహివాల్లో కానీ క్రాస్ తీసుకొచ్చి ఇవే ప్యూర్ అని చెప్పి అమ్ముతున్నారు. 7 లీటర్లు 8 లీటర్లు అంటున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత 2-2.5 లీటర్లు కూడా ఇవ్వట్లేదు. 4 చోట్ల తిరగండి, ఎక్కడ బ్రీడ్ అని మీకు అనిపిస్తే అక్కడ తీసుకోండి. సో నా దగ్గరికే వచ్చి తీసుకోండి అని నేను కూడా అన్నాను. 9th మంత్లో ఉండే యానిమల్కి గుడ్లమాయ గ్యారంటీ కూడా మనది ఉంటుంది. మీకు అలవాటు అయితే మీ మీద అవి ఈగ కూడా వాళ్ళు అంత బాగా సెక్యూరిటీ టైప్లో పనిచేస్తాయండి. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పటాన్ చెరువు దగ్గర అయితే ఉన్నామండి. కాంక్రీజ్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే దిగాయని చెప్పారు. లోడ్ అయితే గుజరాత్ నుంచి ఎన్ని దిగాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, అసలు కాంక్రీజ్ బ్రీడ్ అంటే ఏంది, వాటి ప్రాముఖ్యత ఏంటనే విషయాలు అయితే మనం సార్ ఉన్నాడు కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈరోజు కాంక్రీజ్ బ్రీడ్ దిగాయి, ఎన్ని దిగాయి సార్? ఇప్పుడు 1 లోడ్ వచ్చిందండి. 9 ఆవులు వచ్చాయి మొత్తం కాంక్రీజ్లో. ఓకే. ఒక 4 ప్రెగ్నెంట్లు ఉన్నాయండి, 5 మిల్కర్స్. ఓకే, దీని గురించి ఒకసారి చెప్పాలంటే ఇది డెలివరీ అయిందా సార్? ఇది లేదండి, ఇది సెకండ్ లాక్టేషన్ లో ఉంది, రెండో ఈతలో ఉంది. ఇప్పుడు ఏంటి, ఇది రెండో ఈత. ఓకే. ఇది వచ్చేటప్పటికి ఇది ఇంకా 10 రోజులు టైం పడుతుంది సార్. 10 రోజులు అయితే డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు సార్? అంతా ఇది 7 లీటర్ల కెపాసిటీ అండి, 7 ఇస్తుంది. ఓకే. దీంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది వస్తుంది? ఫ్యాట్ పర్సెంటేజ్ దీంట్లో మామూలుగా ఇప్పుడు ఈనిన వెంటనే కూడా 5 ఉంటుందండి. 5 ఉంటుంది. ఓకే. తర్పి అయ్యే కొద్ది 7 వరకు కూడా వెళ్తుంది, 7-8 కూడా వెళ్తాయి. 8 కూడా వెళ్తుంది. ఓకే, చూసుకోవచ్చు. మనకి కాంక్రీజ్ బ్రీడ్ సంబంధించిన ఆవులు అయితే రెడీగా ఉన్నాయి. ప్యూర్ డాట్ ఎడార్లో ఉంటాయండి ఆవులు. ఓకే. సో తక్కువ పచ్చిగడ్డి మీద ఉంటాయి అండ్ ఎండుగడ్డి మేప మీద కూడా ఉంటాయండి ఇవి. ఓకే. అంటే చాలా రేర్ బ్రీడ్ కదా సార్, ఇది చాలా తక్కువ తీస్తుంటారు. ఇండిజినియస్ కింద దీన్ని కన్సిడర్ చేస్తారండి. అసలు ఈ బ్రీడ్ మనం జనరల్ గా కొంచెం తేవడం కూడా కష్టమే. అవునవును. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రీడ్స్ అండి. ఓకే. అండ్ ఇది పొదుగు ఆపులు కానీ అవి కానీ వీటిలో చాలా 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 తక్కువ. అదర్ బ్రీడ్స్ తో కంపేర్ చేస్తే దీని ఇమ్యూనిటీ చాలా హై అండి. ఒక డిసీజ్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. అంటే గిర్తో పోలిస్తే ఎట్లా ఉంటుంది సార్ డిఫరెంట్? గిర్ కన్నా యాక్చువల్లీ గిర్ సాహివాల్ కన్నా కూడా వీటిలో కొంచెం ఈ ఇబ్బందులు తక్కువ ఉంటాయి. ఓకే. ఓకే. అంటే గిర్ కన్నా మనకి ఇది బెటర్. ఇది 50 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర కూడా హ్యాపీగా ఉంటుందండి ఆవు. ఓకే. ఓకే. అండ్ 0 డిగ్రీస్ -డిగ్రీస్ లో కూడా ఈ ఆవు చాలా హ్యాపీగా తిరుగుతుంది. సో అందుకే ఇది స్పెషల్ బ్రీడ్ అన్నమాట. స్పెషల్ బ్రీడ్ మనకైతే చూసుకోవచ్చు, కొమ్ములు చూసుకోవచ్చు, అన్ని కూడా మనకి గుజరాత్ ఏరియాలో ఉంటాయండి. మాక్సిమం కచ్ భుజ్ ఏరియాలో ఉంటాయి. ఓకే సార్. ఇది ఇప్పుడైతే 7 లీటర్ల పాలు సప్లై, 7 లీటర్ అయితే డెలివరీ అయితే ఇది డెలివరీ అయితే 7 లీటర్లు ఇస్తుంది. 7 లీటర్లు ఇస్తుంది. ఓకే. చూసుకోవచ్చు. ఇంకా మొత్తం కూడా 9 ఆవులు అయితే రెడీగా ఉన్నాయి. క్వాలిటీని బట్టి అయితే మనకి రేట్ ఉంటుంది. రేట్ కూడా మాట్లాడదాం. ఇంకా మిగతా ఆవులను కూడా ఒకసారి అయితే చూద్దాం. ఈ రోజు మార్నింగ్ దిగాయి కాబట్టి మనకి అలవాటు పడడానికి అయితే ఒక 3-4 డేస్ అట్లా టైం పడుతుంది. వీటి కొమ్ములు కూడా చూసుకోవచ్చు మీరు. మామూలుగా బయట తిరుగుతూ ఉంటాయండి ఆవులు. ఓకే. సో ఇవేంటంటే కొత్త వాళ్ళని చూస్తే కొంచెం బెదురుతాయి. ఓకే సార్, వీటి గురించి ఒకసారి చెప్పరా? ఇవి 3-4 డేస్లో మనకి అలవాటు అయిపోతాయండి ఆవులు. ఓకే. ఇదేంటంటే కొంచెం ఈ 2 ఆవులు ఈనిన ఆవులు అండి, డెలివరీ ఆవు. రెండు కూడా సెకండ్ లాక్టేషన్ అండి, 2 కూడా సెకండ్ లాక్టేషన్ లో ఉన్నాయి. 2 ఈతలు ఉన్నాయి, డెలివరీ అయినాయి. ఈ 2 ఆవులు కూడా సార్ ఎన్ని పాలు ఇస్తున్నాయి అందాది? ఎప్పుడు డెలివరీ అయినాయి? ఇప్పుడు డెలివరీ ఇవి 5 డేస్ 6 డేస్ అయినాయి. 5 to 6 డేస్ అవుతుంది. ఓకే. ఎన్ని పాలు ఉన్నాయి సార్ రెడీగా? ఇప్పుడు రెడీగా 4 లీటర్లు పాలు ఉన్నాయండి. 4 లీటర్లు 6 వరకు వెళ్తాయండి. ఓకే. 6 లీటర్ వరకు అయితే పోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. మంచి బ్రీడ్ కలిగిన కాంక్రీజ్ బ్రీడ్ కలిగిన ఆవులు అయితే ఇవన్నీ ప్యూర్ బ్రీడ్స్ అండి. మీరు చూడొచ్చు వాటి కొమ్ములు కూడా చూసుకోవచ్చు. సార్ దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది ఈనేసిందండి. ఇది ఎవరైందా? ఓకే. ఎన్ని పాలు ఉన్నాయి సార్ దాని? ఇప్పుడు 6 లీటర్లు ఇస్తుంది. 6 లీటర్ల పాలు అయితే ఆల్రెడీ పాలు పిండేశారు. ఓకే. 6 లీటర్ల పాలు అయితే రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. అన్ని కూడా కాంక్రీజ్ బ్రీడ్ కి సంబంధించిన మంచి క్వాలిటీ గల చూడండి, కొమ్ములు కూడా చూడండి ఒకసారి చూసుకోవచ్చు మీరు. అన్ని చాలా మంచి క్వాలిటీ, మంచి బ్రీడ్, టాప్ బ్రీడ్ అని కూడా మనకైతే సార్ చెప్తున్నారు. హంపు దూడలు ఉన్నాయి సార్ అన్నిటికీ దూడలు ఉన్నాయి. కాంక్రేజ్ లో దూడలు అంత తొందరగా మరణాలు తక్కువ అండి. కాంక్రేజ్ ఓపెన్ గ్రేజింగ్ కి బాగా పనిచేస్తుంది. ఓకే. అది మీకు యాక్చువల్ గా మీ ఇంటికి లైక్ ఎలా అంటే దానికి ఉన్న విశ్వాసం చాలా లైక్ ఎలా అంటే కుక్కలకి ఎంత విశ్వాసం ఉంటుందో ఈ కాంక్రేజ్ ఆవులకి అంతకన్నా ఎక్కువ విశ్వాసం ఉంటుందండి. ఓకే. సో మీకు అలవాటు అయితే మీ మీద అవి ఈగ కూడా వాళ్ళు అంత బాగా సెక్యూరిటీ టైప్లో పనిచేస్తాయండి. నేను చాలా ఎగ్జాంపుల్స్ చూసాను అక్కడ. సో పేరు పెట్టి పిలిస్తే చాలా టక్మన్ వచ్చేసి మన దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. మందులో ఒక 1000 ఉంటాయి అనుకోండి, 1000 ఒక్కదాని పేరు పెట్టి పిలిస్తే అది కూడా నీట్గా వచ్చి మన దగ్గర నుంచి ఉంటుంది. ఎవరైతే చిన్నప్పటి నుంచి వాటిని రైస్ చేస్తారో అట్లా ఇవి ఎక్కువ టైం కూడా పట్టండి, 1 వీక్లో అలవాటు అయిపోతాయి. ఓకే సార్. ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే మనకి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి? మనకి రేట్లు ఇప్పుడు కాంక్రీజ్లో 70,000 నుంచి స్టార్ట్ అయ్యి 120 వరకు కూడా ఉన్నాయండి. మంచి బ్రీడ్స్ ఉన్నాయి. సో టాప్ బ్రీడ్స్ ఉన్నాయి. మన మెయిన్ మోటో ఏంటంటే క్రాస్ బ్రీడ్ అనేది మన దగ్గర ఒకటి
అలా కూడా దొరకవు సార్. అన్నీ కూడా మంచి మంచి టాప్ బ్రీడ్సే వస్తాయి, టాప్ క్వాలిటీ. సాహివాల్ అవనండి, రాటి అవనండి, తర్వాత గిర్ కానీ కాంగ్రెస్ కానీ దేంట్లోనూ క్రాస్ అనేది కనిపించదండి. ఓకే. గిర్కి ఇప్పుడు రాటికి సాహివాల్కి కూడా రాటి సాహివాల్ క్రాసులు కూడా మన దగ్గర ఉండవు. దేనికి దానికి ప్యూర్ బ్రీడ్స్ మాత్రమే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. మనం బ్రీడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము, మంచి మంచి బ్రీడ్స్ తేవడానికి. మంచి క్వాలిటీ అండ్ ఒరిజినల్ బ్రీడ్ తెచ్చైతే మీరైతే ఇక్కడైతే సేల్ చేస్తున్నారు. పటాన్చెరు పార్టీ విలేజ్లో ఉన్నాం. మనకైతే సంగారెడ్డి సార్, ఇది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. పార్టీ విలేజ్లో ఉంది ఫామ్ వచ్చేసి. లాస్ట్ వీడియో కూడా చూసాము. రాటి సాహివాల్ అట్లాగే మనకి ఇంకా తార్పర్కర్ కూడా ఉన్నాయి కదా సార్. తార్పర్కర్ కొంచెం రేర్ అండి. తార్పర్కర్లో ప్యూర్ దొరకడం కొంచెం కష్టం, హెవీ ప్రైజెస్ ఉంటాయి. ఓకే. సో అందుకని మేము తార్పర్కర్ కొంతవరకు అవాయిడ్ చేస్తాం. ఎప్పుడైనా ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా మంచి మంచి వస్తే మెయిన్ క్లాసులు అయితే చాలా ఉంటాయండి. వైట్ రాటిని చాలా మంది తార్పర్కర్ అని చెప్పి అమ్మేస్తారు, వైట్ సాహివాల్ తార్పర్కర్ అని చెప్పి అమ్మేస్తారు. అక్కడ లోకల్లో ఉండే వైట్ బ్రీడ్స్ ఏమైనా ఉంటే వాటిని తార్పర్కర్ అని అమ్మేస్తున్నారు. ఈ గంగానగర్ సైడ్ అక్కడ అంతా మెయిన్ బ్రీడ్ అయితే మీకు చాలా ప్రైజింగ్ ఎక్కువ, 2 lakhs స్టార్ట్ అవుతుందండి తార్పర్కర్ మినిమం. ఓకే. సరే దీని గురించి ఒకసారి చెప్పరా. ఇది ఎన్నో అయితే ఉంటుంది? ఇది సెకండ్ ఈతేనండి. సెకండ్ ఈత, రెండో ఈత. డెలివరీ అయిందా సార్? డెలివరీ అయిపోయిందండి. డెలివరీ అయిపోయింది. ఇది 10 days అయింది డెలివరీ అయ్యి 10 days అవుతుంది. ఇది క్వాలిటీ చూసుకోండి, అన్ని కూడా మంచి క్వాలిటీ. ఈ రోజే వచ్చినాయి కాబట్టి మనకి కొంచెం అలవాటు అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుంది. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. సార్ ఇక్కడ ఉండడానికి అన్ని వసతులు అన్ని ఉన్నాయండి. ఇక్కడ ఉండడానికి చూసుకొని పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. వేరే స్టేట్ నుంచి వచ్చినా కూడా మనకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకొక ఆవు తీసుకొస్తున్నారు సార్, దీని గురించి ఒకసారి చెప్పరా. ఇది ప్రెగ్నెంట్ అండి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇది మన దగ్గర ఉన్న వాటిలో అన్నిట్లో టాప్ క్వాలిటీ ఇదేనండి. ఓకే. ఇదే. ఓకే. ఇంకెన్నో టైం ఉంది సార్ అందది? ఇది 1 week కూడా పట్టదండి, 1 week లో ఇనేస్తుంది. ఓకే. అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది చాలా హెవీ అడ్డర్ ఉంటుందండి. ఓకే. హెవీ అడ్డర్ చూడొచ్చు. ఇంకా అడ్డర్ చేస్తుందండి ఇది. ఓకే. ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే అన్ని కూడా మనకు ఒక 4-5 రోజులు డెలివరీ అయ్యాయి సార్? అవునండి. అన్ని కూడా మనకి డెలివరీ అయినవి ఉన్నాయి, అట్లాగే డెలివరీ కానీ కూడా ఉన్నాయి. మీకు ఎవరికన్నా కాంగ్రెస్ బ్రీడ్ సంబంధించిన ఆవులు కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా సార్ అయితే చెప్పడం జరుగుతుంది. పాలికట్ చెక్ చేసుకోండి, 2 పూటలు కాదు 3 పూటలు ఉండండి. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఈ రోజు వచ్చినాయి కాబట్టి కొంచెం అవి భయపడుతుంటాయి. మంచి క్వాలిటీ గల ప్యూర్ బ్రీడ్కి సంబంధించిన కాంగ్రెస్ బ్రీడ్ సంబంధించిన ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి సేల్కి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. చాలా తక్కువ మంది హైదరాబాద్లో కాంగ్రెస్ తేవడం చాలా తక్కువ మంది తెస్తారు. ఓకే. అండ్ మోరోవర్ ఇంత క్వాలిటీ ఉన్న బ్రీడ్స్ తేవడం తక్కువ అండి. ఓకే. అండ్ మన దగ్గర సాహివాల్ బ్రీడ్స్ ఏవైతే సాహివాల్ రాటి గిర్ వీటిలో దొరికే బ్రీడ్స్ అన్ని కూడా 2 top క్వాలిటీ వస్తాయండి. అండ్ అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి. ఓకే. అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే హైదరాబాద్లో క్రాస్ బ్రీడ్ ఆవులను తీసుకొచ్చి కొంచెం రాటిలో కానీ సాహివాల్లో కానీ క్రాస్ తీసుకొచ్చి ఇవే ప్యూర్ అని చెప్పి అమ్ముతున్నారు. ఓకే. సో రైతులకి నేను చెప్పేది ఏంటంటే మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి మంచి బ్రీడ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎవరైనా మీకు తెలియకపోతే మంచి ఆ బ్రీడ్స్ గురించి తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి బ్రీడ్ ఏంటి కాదా అవునా అనేది చూసి తీసుకోండి. చాలామంది 7 లీటర్లు 8 లీటర్లు అంటున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత 2-2.5 లీటర్లు కూడా ఇవ్వట్లేదు. సరే కొన్ని ఆవులు అంటే ఏదో 1-2 ఆవులు ఇవ్వట్లేదు అంటే అర్థం ఉంటుందండి. నాకు తెలిసిన వాళ్ళు లోళ్ళు తీసుకున్నారు, ఈరోజు ఎప్పుడు అమ్మేసారో కూడా తెలియకుండా అయిపోయింది. సో అందుకని నేను రైతులకు ఒకటే చెప్తున్నానండి, మీరు 4 చోట్ల తిరగండి, ఎక్కడ బ్రీడ్ అని మీకు అనిపిస్తే అక్కడ తీసుకోండి. సో నా దగ్గరికే వచ్చి తీసుకోండి అని నేను కూడా అన్నాను. 4 చోట్ల తిరిగి చూసి బాగున్న చోట మీరు బ్రీడ్ అనేది సెలెక్ట్ చేసి తీసుకోండి. ప్రతిదీ కూడా మనమైతే ప్యూర్ బ్రీడ్స్ తీసుకొస్తున్నాం అండి, ఎక్కడ కొంచెం కూడా క్రాస్ లేకుండా ట్రై చేస్తున్నాము. అండ్ మోరోవర్ 90% అసలు క్రాస్ అనే క్వశ్చనే మన దగ్గర ఉండదు. ఈవెన్ ఇండియన్ బ్రీడ్స్లో కూడా రాటికి సాయివాల్ కానీ సాయివాల్కి రాటి కానీ క్రాస్ ఉండదు. సో మంచి ప్యూర్ బ్రీడ్ మాత్రమే మనం తీసుకొస్తున్నామండి. మ్యాక్సిమం మన కాన్సన్ట్రేషన్ రాటి సాహివాల్ కాంగ్రేజ్ ఎక్కువ ఉంటుందండి, గిర్ కొంచెం తక్కువ ఉంటుంది. గిర్ మంత్లీ ఏదో ఒక 1 load అట్లా వస్తుంది. బట్ కాంగ్రేజ్ సాహివాళ్ళు రాటి మాత్రం ఎవ్రీ మంత్ మనకి 2 loads వస్తాను సార్. మొత్తం టోటల్గా యావరేజ్గా ఎన్ని కౌస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అన్ని బ్రీడ్లు కలిపి? అన్ని బ్రీడ్లు కలిపి మన దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ 27 కౌస్ ఉన్నాయి. ఓకే. 27 దాకా ఉన్నాయి. ఓకే. చాలా మంది కూడా చూసుకోవచ్చు క్రాస్ బ్రీడ్ అని చెప్పేసి మనకి చాలా మంది అమ్ముతున్నారు. బ్రీడ్ సెలెక్షన్ చూసుకోవాలి, బ్రీడ్ని గుర్తుపట్టి రావాలి రైతులు. గుర్తుపట్టకపోతే ఇబ్బంది అవుతారు, ఎందుకంటే అది పోయినాక మీరు అంతా డబ్బులు పెట్టుకున్నాక 2 లీటర్లు 3 లీటర్లు ఇస్తే ఇబ్బంది. కాబట్టి కనీసం ఒక 5 లీటర్లు మినిమం ఒక 5 లీటర్ ఇస్తే సార్ 5 ఆరామ్సే ఇస్తాయండి. యాక్చువల్గా ప్యూర్ బ్రీడ్స్లో వీటికి ఉన్నది
మనది అసలు మెయిన్ రాటి కొన్న స్పెషాలిటీ అదండి. ఓకే. చిన్న బ్రీడ్స్ కూడా 5 లీటర్స్ మినిమం ఇస్తుంది. సో రాటి, సాహివాల్ ఈ బ్రీడ్స్ అన్నీ కూడా చిన్న చిన్న కాంగ్రెస్లో మనకి 3.5తో స్టార్ట్ అవుతాయి. బట్ సాహివాల్ రాటిల్లో మినిమం బ్రీడ్లో 5 సెకండ్ లాక్టేషన్ నుంచి అన్ని 5 లీటర్స్ అబౌవ్ ఉంటాయండి. ఫస్ట్ లాక్టేషన్ కొంచెం తక్కువ ఉంటాయి. సార్ ఫ్యాట్ పర్సెంట్ విషయానికి వస్తే ఎట్లా? ఫ్యాట్ ఇవన్నీ కూడా అబౌవ్ 5 అండి. రాటి కానీ సాహివాల్ కానీ అండ్ కాంగ్రెస్ కానీ ఇవన్నీ కూడా అబౌవ్ 5 ఉంటాయి. నేను ఇంకొకటి అండి, చాలా మంది గేదె పాలల్లో ఆవు పాలు కలుపుతున్నారండి. ఓకే. సో వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా ఈ బ్రీడ్స్ బాగా పనిచేస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎఫ్ జెర్సీ పాలు చాలా పలుచగా ఉంటాయి, 2.5-3 ఫ్యాట్ ఉంటాయి. గిరి కూడా 2.5-3 ఫ్యాట్ ఉంటాయి స్టార్ట్ అయినప్పుడు. సో తర్పీ అయ్యే కొద్దీ అవి ఫ్యాట్లు పెరుగుతాయండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ మీకు 5 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. సో అట్లా కూడా ఇది పాలు కూడా కొంచెం వైట్ ఉంటాయి. ఓకే. సో ప్యూర్ ఎల్లో అనేది ఉండదు. ఓకే. సో అట్లా కూడా మీకు ఇది యూజ్ అవుతాయండి. కొంచెం మొత్తం ఇప్పుడు 9లో ప్రెగ్నెంట్ ఎన్ని సార్? ప్రెగ్నెంట్ ఇప్పుడు 4 ఉన్నాయండి. 4 ఉన్నాయి. ఓకే. మిగతా 5 కూడా మనకి డెలివరీ అయినాయి. ఓకే. చూసుకోవచ్చు డెలివరీ అయిన ఆవులు ఉన్నాయి. అట్లాగే అడ్రస్ కానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మనకి నీట్గా ఉంటాయి. నీట్గా చూసుకోవచ్చు. మొత్తం 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని కొన్ని ఫస్ట్ సెకండ్ రెండు లాక్టేషన్ ఉన్నాయి సార్? లేదండి, సెకండ్ థర్డ్ ఉన్నాయి. థర్డ్ లాక్టేషన్. ఫస్ట్ లాక్టేషన్ ప్రెసెంట్ వీటిలో ఏం రాలేదు. ఓకే. సెకండ్ అండ్ థర్డ్ లాక్టేషన్ కౌస్ అయితే రెడీగా ఉన్నాయండి మీకు సేల్కి. మీకు ఎవరికైనా కావాలి? ఇప్పుడు ఇది ఉంది కదా సార్, ఈ ఆవు చూడండి సార్. చిన్నది. ఈ ఆవుని చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఫస్ట్ లాక్టేషన్ అని చెప్పాను సార్. ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి. చిన్నగా అని కాదు, యాక్చువల్గా చాలా మందికి ఏంటంటే ఫస్ట్ లాక్టేషన్ అని నమ్మితే కొంచెం ₹1 ఎక్కువ వస్తుందని ఆలోచనలో ఉంటారండి. ఓకే. ఓకే. బట్ ఇది సెకండ్ లాక్టేషన్. ఓకే. చూసుకోవచ్చు. ఇలాంటి అవగాహన అనేది కంపల్సరీ ఉండాలి రైతులకి. అవగాహన ఉన్న రైతులే డైరీలో అయితే ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారండి, లేకపోతే కష్టం. సార్ ఇప్పుడు ఫైనల్గా రైతులకి మన ఫామ్ తరపున గ్యారంటీ? మనం మిల్క్కి గ్యారంటీ ఇస్తామండి. అండ్ ఇప్పుడు 9th మంత్లో ఉండే యానిమల్కి గుడ్లమాయ గ్యారంటీ కూడా మనది ఉంటుంది. ఓకే. గుడ్లమాయ గ్యారంటీ కూడా మనది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రైతు తీసుకెళ్తారు, మన మీద నమ్మకం మీద తీసుకెళ్తారు. సో 9th మంత్లో ఉండే యానిమల్స్ అన్నిటికీ కూడా గుడ్లమాయ గ్యారంటీ ఉంటుంది. పాల గ్యారంటీ కూడా మన దగ్గర ఉంటుంది. ఓకే. ప్యూర్ బ్రీడ్ సంబంధించిన ఆవులే మన దగ్గరకు వస్తాయి. ఎక్కువ నాదంతా కూడా అనంతపురం నుంచి, చిత్తూరు నుంచి అక్కడ ఎక్కువ ఇచ్చేవాళ్ళం అండి. కొంచెం పెద్ద పెద్ద గోశాలకి వాటికి ఇచ్చాం మనం. ఓకే. అండ్ ప్రజెంట్ ఆ నేమ్ చెప్పలేని పరిస్థితి కొన్ని మీకు కూడా తెలుసు కదా. కొంతమంది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి కూడా మనం ఆవులు ఇచ్చామండి. ఒకళ్ళిద్దరు మీ కస్టమర్సే ఉన్నారు, టాప్ కస్టమర్స్. వాళ్ళకు కూడా మనం ఆవులు ఇచ్చాము. నేను నెక్స్ట్ వీడియోలో నేను ట్రై చేస్తానండి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్గా కస్టమర్ ఒక ఆయన వస్తున్నారు, ఇంకా రాలేదు. ఓకే. ఓకే. వాళ్ళ రివ్యూస్ కూడా తీసుకుందాం. మన దగ్గర ఆయన మొన్న 3 ఆవులు కొన్నారు 3 days బ్యాక్ సాహివాలు. మళ్ళీ కాంగ్రెస్ మీద కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కొంచెం. మీ వాళ్ళు వస్తున్నారు, ఇంకా రాలేదు. వస్తే ఆయన చేతి కూడా చిన్న వీడియో తీయించి రివ్యూ కింద పెట్టిద్దాం సార్. షూర్, డెఫినెట్లీ సార్. ఓకే సార్. ఫైనల్గా ఒకసారి అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ఒకసారి. ఇది అడ్రస్ వచ్చేది పాటి పటాన్చెరు అండి. ఓకే. పాటి గణాపూర్ విలేజ్ ఇది. సో పటాన్చెరు ఏరియా కిందకి వస్తుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేటప్పటికి 9366298087 అండి. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. చూసుకోవచ్చు. మొత్తం కూడా కాంగ్రెస్ బ్రీడ్ ఆవులు ఉన్నాయి. అట్లాగే మనకి రాటి, సాహివాల్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ రోజు మార్నింగ్ అయితే కాంగ్రెస్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే దిగాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా ఫామ్కి వచ్చి అయితే ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.